హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. సింగరాయపురం అనే గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ గ్రామంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఆ చెరువులోకి వివిధ ప్రాంతాల నుండి చేపలు కొట్టుకు వచ్చి ఆ పెద్ద చెరువులో చేరాయి. ఆ ఊరిలో గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు జాలర్లు ఉండేవారు. వారు చేపలు పట్టడంలో నైపుణ్యం కలిగినవారు. ఒకరోజు వారు తమ వలలను, ఎరలను సిద్ధం చేసుకొని చెరువులోకి వెళ్ళారు. గంటల తరబడి శ్రమించి సంచుల నిండా చేపలు పట్టి సంతోషంగా ఇంటి బాట పట్టారు. దారిలో కొందరు గ్రామస్తులు ఎదురై వారిని ఆపి, ఈ చెరువు ఊరందరికీ సంబంధించినది. అందులోని చేపల్లో మాకు కూడా వాటా ఉండాలి. మీరు వెంటనే మీరు తెచ్చిన చేపలు మాకు ఇవ్వండి అని గదమాయిస్తూ అడిగారు. దానికి గంగయ్య చిరునవ్వుతో, చెరువు అందరికీ కలిసే, అందరికీ హక్కుంది. నిజమే, కానీ చేపలు పట్టడం అనేది శ్రమతో కూడిన పని. మేము ఆ చెరువులో గంటల తరబడి శ్రమించి ఈ చేపల్ని పట్టాము. ఉచితంగా మేమెందుకు ఇవ్వాలి? మీరు కూడా చెరువులోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చినన్ని చేపల్ని పట్టుకోండి అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలకు గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తూ వారిరువురి మధ్య పెద్ద తగాదా మొదలైంది. ఈ విషయాన్ని గ్రామ పెద్ద వరకు తీసుకెళ్లారు. ఆ గ్రామానికి పెద్ద రామలింగయ్య గారు. ఆయన ఆ గ్రామంలో జరిగే అన్ని పంచాయతీల్లో ధర్మబద్ధమైన తీర్పులు ఇచ్చేవారు, న్యాయంగా ఉండేవారు. ఇక వారి తగాదా రామలింగయ్య వద్దకు చేరగా గ్రామస్తుల వాదన మరియు జాలర్ల వాదనను శ్రద్ధగా విన్నాడు రామలింగయ్య. అయ్యా, మేము జాలర్లం. చెరువులో ఎంతో కష్టపడి ఈ చేపల్ని మేము పట్టాం. వీటిని మేము ఉచితంగా ఇవ్వాలని గొడవ చేస్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలయ్యా. అవును గ్రామ పెద్దగారు, ఈ చెరువు మనందరిది. కాబట్టి ఈ చెరువులోని చేపలపై మనందరికీ హక్కు ఉంటుంది. ఈ చేపల్లో వాటా అడగడం తప్పేలా అవుతుంది? అలా వారి వాదనలను పూర్తిగా విన్న గ్రామ పెద్ద రామలింగయ్య కాసేపు ఆలోచించి, చూడండి గ్రామ ప్రజలారా, మీ అందరికీ నేను ఒక అవకాశం ఇస్తున్నాను. 1 గంట సేపు మీకు ఇచ్చిన సామాగ్రితో చేపలు పట్టండి. మీరు జాలర్లు పట్టిన దాంట్లో పావు వంతు చేపలు పట్టగలిగితే వీరి చేపలన్నీ గ్రామానికే చెందుతాయి. దీనికి మీరు ఒప్పుకుంటున్నారా అని అడిగాడు గ్రామ పెద్ద. ఆ తీర్పు విన్న గ్రామ ప్రజల్లో కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. ఇక ఆ గ్రామ ప్రజలు గ్రామ పెద్ద ఇచ్చిన సవాల్ని స్వీకరించి వలలు, ఎరలు తీసుకొని చెరువులోకి దిగారు. చేపలు పట్టడం మొదలుపెట్టారు. కానీ వారికి గంగయ్య, మల్లయ్యల మాదిరి నైపుణ్యం లేకపోవటంతో గ్రామస్తులు పట్టిన చేపలు జాలర్లు పట్టిన చేపల్లో 10వ వంతు కూడా కాలేకపోయాయి. ఇక ఆ గ్రామ పెద్ద గ్రామస్తులతో ఇలా చెప్పాడు, ఈ చెరువు అందరిదే, కానీ ఒకరి కష్టాన్ని తక్కువ అంచనా వేయటం సరైంది కాదు. గంగయ్య, మల్లయ్యలు చేపలు పట్టడంలో చాలా నైపుణ్యం కలిగిన వారు. వారు ఎంతో కష్టపడి ఈ చేపల్ని పట్టారు. ఏ పనికైనా నైపుణ్యం, కష్టమే ముఖ్యం. కష్టం, నైపుణ్యం లేకుండా సిద్ధంగా ఉన్న దానిని కోరుకోవటం దురుద్దేశం అని చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలంతా, మమ్మల్ని క్షమించండి గంగయ్య, మీ కష్టం విలువ తెలియక మీకు అడ్డుపడ్డాం. కష్టమైనా బాధ అయినా అనుభవిస్తూనే తెలుస్తుంది అని అన్నారు. ఇక అప్పటి నుండి ఊరిలో ఎవ్వరూ కష్టపడిన వారి సంపాదన ఆశ పెట్టుకోవడం మానేశారు. శ్రమకు ఎప్పుడూ నీతి జయమే అనేది అందరికీ అర్థమైంది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, శ్రమ లేకుండా లభించిన దాని విలువ ఉండదు. సరైన అనుభవం, దృఢ సంకల్పం లేకుండా విజయం సాధించలేం. ఎవరో సంపాదించిన దానిని మామూలుగా కోరుకోవటం న్యాయం కాదు. సరైన శిక్షణ, నైపుణ్యం ఉన్నవారికే విజయం లభిస్తుంది. ఇంకా కష్టపడితేనే ఫలితం. శ్రమించని వారికి విజయాన్ని ఆశించే హక్కు లేదు. ఇతరుల శ్రమను గౌరవించాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.